నమస్కారం అండి. నేను గుత్తి సబ్ ఇన్స్పెక్టర్ని. ఈరోజు గుత్తి టౌన్ చెర్లోపల్లికి చెందిన ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఆ వ్యక్తి యొక్క కంప్లైంట్ ఏమంటే, ఆయనకు ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చి మీ యొక్క ఫోన్ నంబరు చాలా వేరే విధంగా యూజ్ చేసుకుని అబ్యూజింగ్ మెసేజ్ పంపడం జరిగిందని చెప్పేసి ఒక అన్నోన్ కాల్ వచ్చి, ఆ కాల్లోని వెంటనే మీ ఫోన్ నంబర్ అలా వాడడం వల్ల మీ యొక్క ఫోన్ నంబర్ మీద అంధేరి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాడ్జ్ అయిందని చెప్పేసి అక్కడ వేరే కాన్ఫరెన్స్ పెట్టేసి పోలీస్ ఆఫీసర్ మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడించి ఆయన ద్వారా ఒక ఆయన ఆధార్ కార్డు స్కాన్ చేసి పెట్టడం జరిగింది. వెంటనే ఆయన అనుమానం వచ్చి పోలీసులు సంప్రదించడం జరిగింది. ఈ విషయంలో ఆయన విచారించి మనం సైబర్ ఎన్సీఆర్పీ పోర్టల్లో ఆయన యొక్క కంప్లైంట్ని రైజ్ చేయడం జరిగింది. కంప్లైంట్లో విషయం ఏమంటే, దాంట్లో ఈ విధంగా ఎవరైతే ఫ్రాడ్ స్టార్స్ ఉన్నారో ఫోన్ చేసి మీ మీద సిబిఐకి దర్యాప్తు చేస్తూ ఉంది, ఈ కేసు నమోదైంది, మీరు పోలీస్ స్టేషన్ రావాలి, అందరి పోలీస్ స్టేషన్ చెప్పేసి థ్రెటన్ చేయడం జరిగింది. ఈ విధంగా థ్రెటన్ చేస్తూ మళ్ళీ అమౌంట్ ఆయనకి డిమాండ్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇదే విషయం మీద మనం 1930లో ఎన్సీఆర్పీ పోర్టల్లో కేసు మనం అప్లోడ్ చేయడం జరిగింది, పిటిషన్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తర్వాత ఈ మధ్యకాలంలో ఇంకా కొంతమంది కూడా రావడం జరిగింది. ఈ అన్నోన్ వీడియో కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్ వచ్చేసి ఇలా మాట్లాడడం వల్ల అది రికార్డింగ్ చేసి పంపించేసి థ్రెటనింగ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లోన్ యాప్స్ బారిన పడినారు కొంతమంది. లోన్ యాప్స్లో లోన్ తీసుకోవడం వల్ల వాళ్ళు సకాలంలో లోన్ చెల్లించినా కూడా ఇంకా చెల్లించలేదని చెప్పేసి వాళ్ళ యొక్క ఫోటో ఏదైతే ప్రొఫైల్ ఫోటో తీసుకొని న్యూడ్ ఫోటోలు పెట్టి మార్ఫింగ్ చేయించేసి మళ్ళీ అగైన్ వాళ్ళకి పంపించి, లేదంటే వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ ఇస్తే వాళ్ళు పంపడం వల్ల ఈ విధంగా థ్రెటన్ జరుగుతుంది. కాబట్టి దయచేసి సైబర్ మాయగాళ్ళ ఉచ్చులో గుత్తి ప్రజలకు చెప్పడం ఏమంటే, అది అపరిచిత వ్యక్తులు మీకు ఈ విధంగా థ్రెటన్ చేసినా, లేదంటే మీకై మీరు ఇట్లా వీడియో కాల్స్ మాట్లాడి అనవసరం ఇరుక్కున్నా, లోన్ యాప్స్ తీసుకున్నా, ఏ విధమైన సైబర్ సంబంధించిన నేరాల్లో ఇరుకోవద్దని చెప్పేసి పోలీస్ తరఫున మేము చెప్తా ఉన్నాము. దయచేసి మీరు ఏదైనా ఈ విధంగా సైబర్ ఉచ్చులు ఇరుక్కుంటే మీరు సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ అయినా 1930కి కాల్ చేసి మీ యొక్క కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, లేదంటే ఎన్సీఆర్పీ పోర్టల్లో కూడా రైజ్ చేయొచ్చు, లేదా మీకు తెలియకపోతే పోలీస్ స్టేషన్ వచ్చినా మీద మీ కంప్లైంట్ తీసుకుంటాం. కాబట్టి దయచేసి సైబర్ నేరాలు జోలికి పోకుండా ఉండాల్సిందిగా గుత్తి పోలీస్ నుంచి తెలియపరుస్తాం. థ్యాంక్ యూ.